వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత ఎన్నికల సంఘం ఒకసారి మీ పనితీరుని గమనించుకోవాలి. ఎందుకంటే సర్ని బాధ్యతాయుతంగా తీసుకెళ్తూ అనేక రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి అయితే హూ ఎవర్ ఇట్ మే బీ వస్తున్నారో, చొరబాటుదారులు వస్తున్నారో, వాళ్ళ ఓటింగ్లు అలాగే దొంగ ఓట్లు వీటన్నిటిని క్లియర్ చేస్తున్నటువంటి దానికి సర్వత్రా ప్రశంస అనేది వస్తున్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు ఇది రాజకీయంగా ప్రేరేపించబడిందా అన్న విధంగా వస్తుంది. కాబట్టి ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా ఎన్నికల కమిషన్ అయితే పనిచేయదు కదా, ఇక్కడ అదే జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆవిడకి సంబంధించి రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు నామినేషన్. హైదరాబాద్లో ఇప్పుడు ఒక కేసు నమోదైంది. ఆ కేసు వివరాలు అందులో పెట్టలేదట. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ వివరాలు అవన్నీ చెప్పారు అని వెంటనే అక్కడ నామినేషన్ రిజెక్ట్ చేశారు. సో కనీసం టైం కూడా ఇవ్వాల. అలాగే అది క్రిమినల్ కేసా, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఉందా, ఏంటి సంగతి, షోకాజ్ నోటీస్ ఉంటే నామినేషన్ తిరస్కరిస్తారా అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నప్పటికీ సెకండ్ పాయింట్లో ఇక్కడ ద్వంద్వనీతి అనడానికి గల కారణం ఏంటంటే జార్ఖండ్లో పరిమళ్ నత్వాని ఆయన నామినేషన్కి సంబంధించి ఆయన నామినేషన్లో అనేక తప్పులు కూడా ఉన్నాయి. ఆ తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఆయనకి ఉదయం 11 గంటల వరకు సమయం ఇచ్చారు. అంటే వేరే అక్కడ షోకాజ్ నోటీసా లేదంటే క్రిమినల్ కేసు ఆర్ ఎఫ్ఐఆర్ అయ్యిందా అన్నటువంటి వివరాలు ఆవిడ చెప్పలేదని అనుకుంటే దానికి సంబంధించిన క్లారిటీ తీసుకోవడానికి కూడా లేకుండా ఇమీడియట్గా వాళ్ళు చెప్పారు, కంప్లైంట్ చేశారని దాన్ని రిజెక్ట్ చేశారు. ఇక్కడ మాత్రం తప్పులు ఉన్నాయి ఇది అంటే జార్ఖండ్లో ఆయనకి మాత్రం వెసులుబాటు ఇచ్చారు. 11 గంటల పాటు ఉదయం 11 గంటల వరకు సమయం ఇస్తున్నాము, అన్ని క్లియర్ చేసుకుని రండి అని చెప్పని. సో ఇక్కడ నిష్పాక్షికంగా పనిచేస్తుందా ఎన్నికల సంఘం అన్నటువంటి ఒక పాయింట్ వస్తుంది. ప్రజలు నమ్ముతున్నారు కానీ ఇలాంటి చర్యల వల్లే లేదు, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది ఎక్కడో మొత్తానికి. జార్ఖండ్లో పరిమళ్ నత్వాని అంటే ఆయన కార్పొరేట్ సెక్టార్కి సంబంధించి మంచి లాబీయిస్టు. మీనాక్షి నటరాజన్ కేవలం రాహుల్ గాంధీ కోటరీ, అట్ ద సేమ్ టైం ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఇన్ఛార్జో లేదంటే ఇంకో స్టేట్ ఇన్ఛార్జో ఇలా వెళ్తూ వస్తున్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా ఎన్నికల సంఘం విశ్వసనీయత అనేది దెబ్బతింటుంది ఈ చర్యల వల్ల. సో ఇద్దరు అభ్యర్థులకి కూడా నామినేషన్ వేయడానికి ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తే పూర్తిగా రిజెక్ట్ చేసేయండి. లేదు దీనికి సంబంధించి మొత్తం కావాలి అనుకుంటే టైం ఇచ్చి ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవాలి. అంతేగాని ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు ఉంటాం, అట్ ద సేమ్ టైం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎన్నికల సంఘం వెంటనే దీని మీద ఒక రివ్యూ తీసుకోవాలి. రివ్యూ తీసుకొని సరైనటువంటి సమయం ఇద్దరికి ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేదు అన్న పక్షంలో ఇద్దరిది డిస్క్వాలిఫై చేయాల్సిందే. చూద్దాం మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.